మేడం నిజంగా ఒక అద్భుతాన్ని చేశారు మీరు. అద్భుతంగా చేశారు. 1.5 నెలలో ఇంత ఇంత చక్కటి ఎరువు తయారైంది. మెత్తటి మృదువైన ఇంతటి క్వాలిటీగా ఎరువు తయారైన దానికి ఫస్ట్ అప్రిషియేట్ చేయడం జరిగింది. మీరు వాడి చూసి అప్పుడు ఇంకా కావాలంటే తీసుకొని మొదటగా కొంచెం దానికి వాడండి. రిజల్ట్ చూసిన తర్వాతే ఎక్కువ తీసుకొని వాడగలరు. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఇప్పుడు మీరు నా చేతుల్లో చూస్తున్నారు కదా, ఈ యొక్క నల్ల బంగారాన్ని చూడండి. ఈ సునందనం బ్లాక్ గోల్డ్ నల్ల బంగారం అనే దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి. దానికి ముఖ్యంగా రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. అయితే ఎవరెవరైతే తెలుసుకున్నారో దీని విలువ, దీని గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎక్సైట్మెంట్గా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఇంకా కొందరు ఎక్స్పర్ట్స్ చాలా సంవత్సరాల నుంచి మనకు మైక్రో న్యూట్రియంట్స్ మీద వర్క్ చేస్తూ ఆ కంపెనీని నడిపిస్తున్నటువంటి కొందరు ప్రతినిధులు కూడా రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే నాకు తెలిసింది కొంచెమే, ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది, సముద్రం అంత ఉంది. అయితే వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళు కూడా అమ్మ చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఎందుకు అంటే మన భూమికి ఇప్పుడు సేంద్రియ పదార్థం అన్నదే కరువైపోయింది అన్న విషయం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దీంట్లోనే ఫర్టిలైజర్స్ లోనే న్యూట్రియంట్స్ లోనే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తెలుసు రైతులకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఈ భూమికి, ఈ భూతల్లికి, భూమాతకి ఏం కావాల్సి ఉంది, ఈ భూమి ఆరోగ్యం ఎలా క్షీణించిపోతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వచ్చి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన ఎరువు తయారు చేస్తున్నారు. మొదటగా మీరు ఈ భూమికి ఎంతో మేలు చేసే పని, ఇది ఒక బృహత్తర కార్యం అని చెప్పొచ్చు అని చెప్పడం జరిగింది. నాకైతే అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అవునా అనిపించింది. అవును, ఇది నిజమే. ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మన సాయిల్ కార్బన్, మన మట్టిలో కర్బన శాతం చూసుకున్నట్లయితే అసలు ఆల్మోస్ట్ జీరోకి పడిపోయిందనే చెప్పచ్చు. ఎందుకంటే 0.1, 0.2 అంతకు మించి అయితే ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి మనకు ఈ యొక్క సేంద్రియ పదార్థం అన్నది చాలా అవసరం. అయితే ఎందుకు, ఎట్లా, ఏమిటి, నాకు ఇంకా చాలా సందేహాలు వస్తున్నది. ఏంటిది అంటే రైతులందరూ కూడా, రైతు మిత్రులు, అందరూ ఏమడుగుతున్నారు అంటే ఏ పంటలకు ఎంత మోతాదులో వేసుకోవాలి, ఎలాంటి నేలలకు ఎలా ఇవ్వాలి అన్న, అంటే హార్టికల్చర్ క్రాప్ అంటే పండ్ల మొక్కలు కానీ, పామాయిల్ కానీ, లేదు అంటే కొబ్బరి కానీ, పసుపు, అల్లం అలాంటికైతేనేంటి, లేదు అంటే కూరగాయలు అయితేమి, పూల తోటలకైతేనేమి. సో అందరూ కూడా అన్ని క్రాప్స్ వాళ్ళు ఫోన్ చేసి అడగడం అన్నది చాలా మంచి విషయం. వాళ్ళు తీసుకుంటున్నది ఇంకా చాలా మంచి విషయం. అయితే ఎంత మోతాదులో ఎంత వేసుకోవాలన్న దాని గురించి డిస్కస్ చేసుకునే దానికన్నా ముందు మనం ఏంటిది అంటే మనం దీన్ని టెస్ట్ రిపోర్ట్కి పంపించడం జరిగింది. చాలా ఎక్సలెంట్ రిపోర్ట్స్. వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు ఈ యొక్క ఎరువుని ఇలా చూసి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళని కూడా నేను పిలిచాను. మా ఎరువు అప్పుడు పేడ అంతా పేడగా ఉండే, పచ్చిగా ఉండే. మేడం నిజంగా ఒక అద్భుతాన్ని చేశారు మీరు. అద్భుతంగా చేశారు. 1.5 నెలలో ఇంత ఇంత చక్కటి ఎరువు తయారైంది. మెత్తటి మృదువైన ఇంతటి క్వాలిటీగా ఎరువు తయారైన దానికి ఫస్ట్ అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత ఏంటిది అంటే అందులో వచ్చిన రిపోర్ట్స్ అయితే ఎక్సలెంట్. నైట్రోజన్ చాలా మంచి క్వాంటిటీ ఉంది, చాలా మంచి పర్సెంటేజ్ ఉంది. పొటాష్, ఫాస్ఫరస్ చాలా మంచి పర్సెంటేజెస్ లో ఉన్నాయండి. దానికి తర్వాత మనకి ఇంకా ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ కూడా రావడం చాలా విశేషం. ఎందుకు అంటే ఇందులో మనకు జింక్ అన్నది చాలా అంటే చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి. జింక్ అన్నది మంచి విలువలు ఉన్నాయి, ఇందులో మంచి వాల్యూస్ రావడం జరిగింది. అదే విధంగా బోరాన్ కూడా చాలా బాగా వచ్చింది. కాబట్టి అందరికీ అవసరమైంది మైక్రో న్యూట్రియంట్స్ అవి, కాబట్టి అవి ఉన్నాయి. ఆల్రెడీ మనం మెగ్నీషియంకి, సల్ఫర్, తర్వాత కాల్షియంకి కూడా కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కలపడం జరిగింది. అయితే మనకి ఇందులో అయితే అందరికీ తెలిసింది ఏంటిది, ఈ యొక్క పేడ ఎరువులో మనకు మామూలుగా ఎన్పికేలు ఉంటాయి, నైట్రోజన్ కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాష్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఫాస్ఫరస్, పొటాష్ కూడా మంచి పర్సెంటేజెస్ లో వచ్చాయి. తర్వాత అదే విధంగా న్యూట్రియంట్స్ కూడా, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది, ఎక్కువ ఎందుకు, దేని వల్ల అంటే ఇందులో మనం యాడ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల అని మనకు తెలుస్తా ఉంది. దాంట్లో మనం ఏమేమి యాడ్ చేసామో ఆల్రెడీ ఇంత ముందు మనం చర్చించుకోవడం జరిగింది. అదే అండి మన నూనె చెక్కలు, ఆయిల్ కేక్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ నూనెని తీసేసిన తర్వాత దాని యొక్క కేక్స్ ఉంటాయి కదా, అవి కలుపుకోవడం జరిగింది. తర్వాత అవి కలుపుకున్నా కానీ అవి డీకంపోజ్
డీకంపోజిషన్ కావాలి, అవి ఆక్సిడైజ్ కావాలి, అప్పుడు అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఇందులో అవైలబుల్ ఫామ్ లోకి వస్తాయి. కానీ ఇంకా అవి ఎలా అవైలబుల్ ఫామ్ లోకి వచ్చాయి ఇంత తక్కువ టైంలో ఇందులో అంటే అదే అండి మనకు మహా అద్భుతమైనది మనకు బయో ఫర్టిలైజర్స్. మనం ఆల్రెడీ దీంట్లో మైక్రోబ్స్ సూక్ష్మ జీవులు అన్నది కలుపుకోవడం జరిగింది. మైక్రోబ్స్ సూక్ష్మ జీవులు అంటే జీవంతో ఉన్న వాటిని కలుపుకోవడం జరిగింది. అవే మనము నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా. సో ఈ విధంగా ఇన్ని రకాల బ్యాక్టీరియాలు ఇందులో కలుపుకోవడం జరిగింది. వాటిని మనం బయో ఫర్టిలైజర్స్ అంటాం. సో ఆ అద్భుతం. దాంతో పాటు మనం ఇంకా ఇందులో ఏమి ఇవ్వడం జరిగింది అంటే బయో ఎంజైమ్స్ కూడా కలపడం జరిగింది. కాబట్టి అంత మహా అద్భుతం జరిగిందండి. దానివల్ల న్యూట్రియంట్స్ అన్ని ఇలా వచ్చాయి. అయితే మనము ఇన్ని న్యూట్రియంట్స్ ఇవి చెట్టుకు వేసిన వెంటనే తీసుకునేటువంటి అవైలబుల్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా అందరూ వాడుకోవచ్చు. అయితే ఏంటిది మనం ఉట్టి ఎరువులు ఇప్పుడు అందరూ ఏమంటారు లోడ్లు ట్రక్కులు పేడ దిబ్బ నుంచి పేడ తోలేస్తా ఉంటారు, గోశాల నుంచి పేడను తోలుతా ఉంటారు. కానీ అది మనం ఎప్పుడు కూడా అలా తోలుకోకూడదని మనం చర్చించుకోవడం జరిగింది. పూర్తిగా డీకంపోజిషన్ అయిన తర్వాతే వాటిని మనం వేసుకోవాల్సి ఉంటుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు ఆ పేడ వేసేదానికి అందులో సగం వేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామిడి ఉంది, మామిడి తోట రైతు అనుకోండి. మీరు ఒక 10 నుంచి 15 సంవత్సరాల చెట్టుకి మీరు మాక్సిమం 25 కేజీల నుంచి 30 కేజీల ఎరువు అయితే తోలుకుంటారు. సో ఆ ఎరువులో మనం సగం అంటే అప్పుడు ఎంత అండి 10 నుంచి 15 కేజీల ఈ యొక్క సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువు సరిపోతుంది. అదే విధంగా మనకు తర్వాత నిమ్మ, బత్తాయి ఇలా సిట్రస్ మొక్కలకి చాలా సేంద్రియ పదార్థం అన్నది చాలా అవసరం. తర్వాత నేను గమనించి చూసి మాట్లాడిన రైతులందరూ కూడా వేసేటువంటిది ఏంటిది అంటే ఆయిల్ కేక్స్. వాళ్ళు ఎక్కువగా వేసేది ఏంటి క్యాస్టర్ ఆయిల్ కేక్, అవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఇందులో మనం ఆయిల్ కేక్స్ కలిపాము, డీకంపోజిషన్ అయినాయి, రెడీ టు అవైలబుల్ ఫామ్ లో ఉన్నాయి, మైక్రోబ్స్ కూడా కలిపాము. కాబట్టి మీరు వేసే దాంట్లో సగం అంటే మీరు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాల చెట్లకి 20 కేజీలు వేస్తా అంటే దాంట్లో 10 కాదు కదా 5 నుంచి 10 కేజీలు ఆ మధ్యలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరు మొక్కలు నాటుకుంటా ఉంటారు. అదే విధంగా మనకు దానిమ్మ రైతులకైతే ఎక్సలెంట్, అసలు అమేజింగ్ అని చెప్పొచ్చు. అదే విధంగా పప్పాయ, దానిమ్మ వీటికైతే ఎందుకంటే తక్కువ టైంలో వీటన్నిటికీ ఎక్కువ క్రాప్ తీస్తాం కాబట్టి ఎక్కువ మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని హార్టికల్చర్ పండ్ల తోటలు కానీ అన్నిటికీ అండి అదే విధంగా ఇచ్చుకోవాలి. దాంట్లో దానిమ్మకు అనుకోండి మీరు 10 కేజీలు వేసుకునే దగ్గర 5 కేజీలు వేసుకోవచ్చు. 10 కేజీలు వేసుకునే స్తోమత ఉంటే వేసుకుంటే ఇంకా మంచిది. అయిన తర్వాత పప్పాయ రైతు అనుకోండి చిన్న మొక్క నాటుతా ఉన్నాడు, ఇప్పుడే మొక్కలు నాటుతా ఉన్నాం అనుకోండి, దానికి ఒక దోసెడు ఎరువు వేసుకుంటే సరిపోతుంది. 6 నెలల మొక్క అనుకోండి ఒక్కొక్క దానికి కిలో వేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు మనకు బాగా కాత వస్తుంది అనుకోండి, 9 నెలలు అనుకోండి, బాగా పూత పిందె కాయ సైజ్ మీద దిగుతుంది అనుకోండి, అప్పుడు ఒక్కొక్క దానికి 1.5-2 కిలోలు వేసుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఎంత వేస్తే అంత బాగా క్వాలిటీ టేస్ట్ రావడం జరుగుతుంది. తర్వాత ఇలా పండ్ల తోటలు అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇంకా కూరగాయ మొక్కలలో రైతులకి ఎందుకు అంటే బెడ్లు చేసి వేసుకుంటే చాలా మంచిది. బోధి చేసి ఆ బోధి మీదనే వేసుకోవడం వల్ల మనకు ఎరువు వేస్ట్ అన్నది కాకుండా ఉంటుంది. ఒక్కసారి షీట్ వేసేస్తే మీరు మళ్ళా ఎరువు వేసుకోలేరు. అందరం అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ఉంది, టొమాటోకు అంత దిగుబడి మీరు అంత తక్కువ టైంలో 40 నుంచి 50 టన్నుల టమాటాను మీరు తీయాలి అంటే ఎంత బలం ఇవ్వాలి, దానికి ఎంత ఫుడ్ ఇవ్వాలి ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో దానికి మినిమం అంటే మీరు 2 నుంచి 3 టన్నులు టమాటా రైతులు ఇది తీసుకొనేస్తే ఇంకా చాలా అద్భుతం అండి. ఎందుకు అంటే ఇది జీవంతో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి, కర్బన పదార్థము ఉంది, సేంద్రియ పదార్థం ఉంది కాబట్టి. తర్వాత అదే విధంగా పచ్చిమిర్చి రైతులు కూడా అంతే. అయితే మీరు దఫల వారీగా కొందరు ఉంటారు, ఇప్పుడు ఎండుమిర్చి కోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు సాళ్ళు చేసుకొని సాళ్ళల్లో మొక్కలు నాటుకున్నాక దున్నుకొని మళ్ళా బెడ్లు చేసుకుంటా బోదెలు చేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే దశల వారీగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదట మనం లాస్ట్ దుక్కులో చివరి దుక్కులో మీరు ఏం చేసుకుంటారు, 1 టన్ను వేసేసుకొని మళ్ళీ మనం ఇలా గుంటగా కొట్టి బోదె చేసేటప్పుడు మళ్ళీ ఒక 1/2 టన్ను అలా 2 సార్లు ఇంకొక 1/2 టన్ను అలా వేసుకోవడం వల్ల మనకు చాలా మంచి ఫలితం ఉంటుంది. తర్వాత పసుపు రైతులు దుంప జాతి ఏ దుంప జాతి అయినా కానీ చామదుంప కానివ్వండి,
లేదు అంటే మీకు వేరే కప్పగడ్డ అలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆ యొక్క దుంప జాతి, అల్లం కానివ్వండి, వేటి అయినా కానీ ఎంత సేంద్రియ పదార్థం ఉంటే అంత బలంగా మనకు ఆ యొక్క గడ్డ సైజ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు లాస్ట్ దుక్కిలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 టన్నులు ఎరువు వేయాలనుకోండి, లాస్ట్ దుక్కిలో హాఫ్ వేయండి, సగం వేసేయాలి. మళ్ళీ తర్వాత 2 సార్లుగా అంటే మళ్ళీ మీరు బోదెలు చేసేటప్పుడు 2 సార్లుగా అందులో మిగిలినటువంటి దాన్ని 2 భాగాలుగా విభజించి వేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పసుపు రైతులు అయితే అండి 1 ఎకరాకి మీరు 2 కన్నా ఎక్కువ టన్నులు అంటే 2 లేదా 3 టన్నులు వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ మన ఈ ఎరువు 2 టన్నులు కూడా మనకు సరిపోతుంది, బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది. అదే విధంగా మీరు కూరగాయలు దుంప జాతి అయిపోయిన తర్వాత ఇంకా పూల మొక్కలు వాళ్ళైతే అండి అసలు ఇంకా చెప్పలేం. మనం ఎంత ఎరువు వేసుకుంటే అంత చిగుర్లు కొమ్మలు పిచ్చి పిచ్చిగా వస్తాయి, ఎందుకంటే బయోఎంజైమ్స్ అన్ని కలిపాం కాబట్టి దీంట్లో. సో అడుగు మందులకు బదులుగా మీరు వేసుకునేటువంటి అడుగు మందులకు బదులుగా ఇది వాడండి, ఇది ఖచ్చితంగా వాడండి. దాని రేటు చేసే అంతనే ఇది ఎంత రేట్ చేస్తుందో అంతే కొనుక్కొని చూడండి. లేదంటే మీకున్న దాంట్లో 1 ఎకరం ఉంటే 1/2 ఎకరంలో ఇది వేయండి, మిగతాది అదే చూడండి. దీనికి క్వాలిటీ కీపింగ్ క్వాలిటీ అదంతా చూడంండి. ఇప్పుడు మీరు గమనించండి రైతు మిత్రులారా, లేదా ఇంట్లో వినియోగించే వాళ్ళు, టెర్రస్ గార్డెన్ ఎవరైనా గమనించండి. మార్కెట్ నుంచి మీరు కెమికల్లో సాగు చేసినటువంటి కూరగాయ, అదే విధంగా సేంద్రియ పద్ధతిలో కెమికల్ ఫ్రీలో సాగు చేసిన కూరగాయలు చూడండి, అవి తెచ్చి పెట్టండి. ఇవైతే మురిగిపోతాయి. కెమికల్ పద్ధతిలో అంటే సాగు చేసినటువంటి కూరగాయలు 2-3 రోజులే అండి, అంతకన్నా ఎక్కువ ఆగవు. పచ్చిమిర్చి అయితే మరీ దారుణం, అవి ఎంత ఫాస్ట్ గా మురిగిపోతున్నాయంటే పాచిపోతున్నాయి, మురిగిపోతున్నాయి. అదే మనం ఈ పద్ధతిలో సాగు చేసింది పెడితే వారం 10 రోజులైనా కలర్ మారుతుంది, వాడిపోతున్నాయి కానీ మురిగిపోవట్లేదు. ఎందుకు ఏంటి అన్నది మీరు గమనించుకోవాలి. దానికి అవసరమైనది అక్కడ లేదు, నిల్వ ఉంచడానికి కావాల్సినది అవసరమైన ఆ యొక్క న్యూట్రియంటో లేకుంటే అది అందులో లేదు కాబట్టి అది అలా అయిపోతుంది. ఇది ఒకటి గమనించాలి. బయటనే అలా అయిపోతుంది అంటే మనం తిన్నప్పుడు మన కడుపులో ఎలా అవుతా ఉంటాయో ఒక్కసారి అందరూ గమనించి ఆలోచించుకోగలరు. తర్వాత పూల మొక్కలకు కూడా అంతే అండి. ఎంత కింద మట్టిలో మీరు బలాన్ని ఇస్తే, వేర్లకు ఎంత పోషక విలువలు ఇస్తే అంత బాగా గ్రో అవుతాయి. సేంద్రియ పదార్థం ఉండడం వల్ల వేర్లు కూడా చాలా హ్యాపీగా ఆ యొక్క సింబయోసిస్ రిలేషన్షిప్, మైక్రోబ్స్ ఉన్నాయి కదా, సూక్ష్మజీవులు ఉండడం వల్ల వాటికి చాలా సంతోషంగా హ్యాపీగా పెరుగుతాయి. అందులోనూ దీంట్లో మనం నల్ల బంగారాన్ని బొగ్గును వేయడం జరిగింది కాబట్టి నీటిని, న్యూట్రియంట్స్ ని నిల్వ ఉంచగలదు అది. సో కాబట్టి తేమ శాతాన్ని నిల్వ ఉంచగలదు, భూమిని లూజ్ చేస్తుంది, మైక్రోబియల్ యాక్టివిటీని పెంచుతుంది, న్యూట్రియంట్స్ ని ఒడిసి పట్టుకుంటది. కాబట్టి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా వేసుకుంటే మంచిది. మీకు ఉన్నటువంటి దాంట్లో ట్రై చేసి చూడొచ్చు మీరు. ప్రతి పూలు, గులాబీ గాని, చామంతి గాని, లిల్లీ గాని, ఏ దానికైనా అండి మీరు వేసుకునేంత స్తోమతను బట్టి వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఎకరాకి 2 టన్నుల వరకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అని నేను చెప్పగలను. తర్వాత ఇంకా మిగిలింది వరి పంట విషయానికి వస్తే అండి, పచ్చి రొట్టె ఎరువు వేసుకున్న రైతు అయితే ఖచ్చితంగా మీరు 1 టన్ను వరకే మాత్రం వేసుకున్నా సరిపోతుంది. పచ్చి రొట్టె ఎరువులు వేయని రైతు అయితే మీరు పంటకాలం అయిపో వరకు 2 టన్నులు వాడితే సరిపోతుంది. దాంతో పాటు ఇప్పుడు మనకు సివిఆర్ గారు చెప్పినట్లు మీరు బియ్యం నూకలు కూడా కలిపి వేసుకున్నట్లయితే దాంట్లో సగం మనకు సరిపోతుంది. అంటే 2 టన్నులు వేసే దగ్గర 1 టన్ను ఎరువు సరిపోతుంది. లాస్ట్ దుక్కిలో 500 కిలోలు వేసి తర్వాత 2 దఫాలుగా మీరు కలుపు తీసే ముందు ఒకసారి ఒక 200 కిలోలు, తర్వాత ఒక 200 కిలోలుగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో పొటాషు, ఫాస్ఫరస్, జింకు అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పిండి బస్తాలు లేదా ఆ యొక్క ఫర్టిలైజర్ బస్తాలు వేయకుండా సేంద్రియ పదార్థంగా ఉన్నటువంటి ఈ యొక్క నల్ల బంగారాన్ని వేసుకుంటే మీకు బాగా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత ఎందుకంటే మేము గత 2 సంవత్సరాలుగా వాడి చూసిన తర్వాతే రైతులకి మనం కమర్షియల్ గా ఇవ్వడం జరుగుతుందండి, తెలియకుండా వాడకుండా నేనేం చెప్పట్లేదు. తర్వాత వచ్చేసి అందరూ అడిగేటువంటి క్వశ్చన్, రేట్ అడుగుతా ఉన్నారు. ఇది రేటు మనం 15 రూపాయలు, కిలోకి 15 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి రైతు సోదరులు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పామాయిల్ తోటలకు వెళ్ళి విజిట్ చేసి చూశాను నేను. వాళ్ళు ఎరువు తెచ్చేసుకుంటారు, దాంట్లో కాంప్లెక్స్ ఎరువులు కలుపుతున్నారు. అంతా కలిసి చూస్తే ఒక చెట్టుకు 20 నుంచి 30 కిలోలకి ఎంత ధర అవుతుందో మనకు ఇది వేసింది కూడా అంతే ధర అవుతుంది. ఇది 10 కిలోలు వేసుకున్నా కానీ అంతే ధర అవుతుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా ఇందులో ఉన్నాయి. భూమి రీజనరేట్ అవుతుంది, మళ్ళీ మట్టికి జీవం అన్నది వస్తుంది. కాబట్టి గమనించి వేసుకోగలరు. ఎందుకు ఇంత రేటు అని అడిగినప్పుడు ఒకటే అండి దీనికి సమాధానం, ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కాస్ట్. ఇది మేము ఫస్ట్ బ్యాచ్ తయారు చేస్తున్నాం, ఇంకా మాకు దీని మీద మీరు వాడి చూసి అప్పుడు ఇంకా కావాలంటే తీసుకొని, మొదటగా కొంచెం దానికి వాడండి, రిజల్ట్ చూసిన తర్వాతే ఎక్కువ తీసుకొని వాడగలరు. అందులో నూనె చెక్కలు అన్ని వేయడం వల్ల మనకు కాస్ట్ అనేది, బొగ్గు కూడా మనకు బయోచార్ కూడా పైరాలసిస్ మెథడ్ లో తయారు చేసినటువంటి మంచి క్వాలిటీ కార్బన్ % ఎక్కువ ఉన్నటువంటి బొగ్గును వాడడం
అవ్వడం వల్ల మనకు కాస్ట్ అన్నది పెరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించుకోగలరని మనవి చేస్తా ఉన్నాను. సో ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు, లేదంటే ఇచ్చిన నంబర్స్కి వాట్సాప్ చేయగలరు. మీకు నెక్స్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా బుక్ అయిపోయిందని చెప్తా ఉన్నాము, ఆల్రెడీ పంపిస్తా ఉన్నాం. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఒక వారం ఉంటే రెడీ అవుతుంది. ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే వారం తర్వాత నుంచి మళ్ళీ అది పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క సునందనం బ్లాక్ గోల్డ్ ని ఆదరిస్తున్న తీరు, మీరు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ కి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.